ఇక్కడ చూపించిన ప్రతి ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. యూ ఫీల్ వెరీ థ్రిల్, వర్త్ అన్నమాట. సో అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. శిల్పారామం వెళ్తే ఈ ప్లేసెస్ తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. చాలా 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 బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. అక్కడ ఉన్న స్కల్ప్చర్స్ కానీ, బర్డ్స్ పార్క్ కానీ, మ్యూజియం కానీ, విలేజ్ మ్యూజియం ఉంటుంది. అంటే మన ఏన్షియంట్ ఇండియన్స్ లేకపోతే అప్పుడు ఎలా ఉండేది అని చూపించారు. మళ్ళీ కన్నయ్యది కథ ఉంటుంది ఒకటి శిల్పారామంలో. గోపికలతో ఉన్నది వస్త్రాలు దొంగతనం చేసే సీన్ ఒకటి ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. లాస్ట్లో క్లైమాక్స్లో అయితే మాత్రం భరతనాట్యాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. నెక్స్ట్ బర్డ్స్ పార్క్ ఉంది. చాలా రకరకాల పక్షులు అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. నేను జూకి వెళ్ళినప్పుడు వైజాగ్లో చూసా చాలా రకాలవి. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. మనకి పులిలు, సింహాలు అలాంటివి కాదులే కానీ బర్డ్స్ పార్క్ అనమాట. ఓన్లీ జూలో ఏముంటుంది, నార్మల్గా అన్ని రకాల జంతువులు ఉంటాయి, బట్ ఇక్కడ ఓన్లీ బర్డ్స్ పార్క్ అనమాట. సో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఆ లవ్ బర్డ్స్ని, ఆ ప్యారెట్స్ని. కలర్ కలర్ ప్యారెట్స్ ఉన్నాయి, నెమలి ఉంది వైట్ కలర్ది, చిన్న పౌరల్ జెండా. సో చాలా రకాలు ఉన్నాయన్నమాట, నిప్పుకోళ్ళు. సో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ఏమంటే వీటికి డైలీ ఫీడింగ్ కూడా ఇవ్వాలి కదా, అంటే వాటి ఫుడ్ వీటిని చూసుకోవడం జాగ్రత్తగా, ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా. సో అవన్నీ మేనేజ్మెంట్ చూసుకుంటుంది, శిల్పారామం వాళ్ళే చూసుకుంటారు. సో పిల్లలకి ఏంటంటే ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళకి కుందేలను చూసినా, లేదంటే నెమలిని చూసినా, ప్యారెట్ని చూసినా, సో చాలా వరకు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయన్నమాట. సో చాలా సింపుల్గా, అవి కూడా నార్మల్గా ఉన్నాయి, అంటే దగ్గరకు వస్తున్నాయి పిలిచినప్పుడు. మనం చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ సరదాగా బోటింగ్ కూడా ఉందన్నమాట. సో చిన్న లేక్లా ఉంది శిల్పారామంలో. మరి 65 ఎకరాలంటే అడవిలాగే ఉంటుంది. సో దాంట్లో ఇంత బాగా కట్టారు. అందులోటి మళ్ళీ చెరువులో ఒక చిన్న సెటప్, దాంట్లో మళ్ళీ బోటింగ్. చిన్నపిల్లలు ఎప్పుడైనా వచ్చినప్పుడు సో సరదాగా ట్రై చేయండి సర్ఫింగ్కి. సో మనకి చేస్తారు ఆ బోట్ అనేది, చిన్నది, సరదాగా మనమే తొక్కుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది కదా, చిన్న వాటర్ ఫాల్స్ లాగా. ఆ లేక్ పక్కనే ఫుడ్ కోర్ట్లో ఉంటుంది అనమాట. సో ఫుడ్ ఈజ్ నైస్, ఓకే తినచ్చు. సో కొంచెం ముందుకు వెళ్తే దాని పక్కన ఇంకో లేక్ ఉంది, అక్కడ నాట్ ఫర్ సర్ఫింగ్, బట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనం మూవీస్లో చూస్తాం చూడండి, అలా ఉంది. అరే ఇంకొక పిల్ల ఎక్కడ నుంచి వచ్చింది. సో ఇది లేక్ లోపల మేము తాబేలుని కూడా చూసాం, ఫిషెస్ కానీ తాబేలు అసలు భలే అంటే భలే ఉన్నాయి అనమాట. సో వాటి లైఫ్ వాటి అవి ఎంజాయ్ చేస్తున్నాయి, భలే ఉంది కదా. తాబేలు చూస్తూ ఉంది అనమాట, అలా వచ్చి ఒడ్డుకు వచ్చి చూస్తూ ఉంది. సో చాలాసేపు అక్కడే ఉన్నాం మేము. సో చాలా బాగా అనిపించింది. చాలానే ఉన్నాయి చేపలు అయితే అక్కడే, 2 బాతులు ఆడుకుంటూ ఉన్నాయి. సో చాలాసేపు అక్కడే ఉన్నాం, మేము టైం స్పెండ్ చేసాం. సో చాలా చాలా బాగుంది. అంటే ఒక నేచర్ని కూడా ఎక్స్ప్లోర్ చేసేలా ఉందన్నమాట ప్లేస్ అనేది అన్ని రకాలుగా. సో ఆల్మోస్ట్ మాకు 8 అలా అయిపోయిందనమాట. సో నైట్ టైంలో కూడా సెటప్స్ అవన్నీ చాలా బాగుంటాయి, లైటింగ్స్తో పెట్టేసి, అస్సలు మిస్ అవ్వకండి. శిల్పారామం అంటే అసలు శిల్పారామమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ. ఇప్పటివరకు యూట్యూబ్లో చాలామంది పెట్టుండొచ్చు, కానీ శిల్పారామం గురించి కంప్లీట్గా వీడియో ఎవరూ రికార్డ్ చేసి పెట్టలేదు. నేను చాలాసేపు, అంటే ఈవినింగ్ 3 o'clock 2 o'clock వెళ్తే ఆల్మోస్ట్ 8, 7:30 అయిపోయింది అనమాట. అంటే మొత్తం క్లియర్గా డీటెయిల్గా అన్నీ చూసుకుంటూ వచ్చాం, అన్నింటినీ రికార్డ్ చేసాం. ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు పక్కా ఇవన్నీ చూడండి, ప్రతి దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి, ప్రతి చిన్నదాన్ని చూసి ఎంజాయ్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ.